ఓకే. నేను ఇంట్లోనే ఉన్నానని బిర్యానీ పెడితే ఉమ్, ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసిందని పెట్టారు. ఉమ్, పోలీసులతో పాటు నేను టెస్ట్లు ఇచ్చాను, నా హెయిర్ నైల్స్ ఇచ్చా అఫీషియల్గా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను సార్ బెంగళూరు. ఓకే. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు నోటీసులు ఇస్తే 2 రోజులు నాకు ఫీవర్ అనమాట, వైరల్ ఫీవర్. వాళ్ళ మందులు కూడా కొనిచ్చారు, నన్ను జైలుకి తీసుకెళ్ళినప్పుడు పోలీసులే మందులు కొనిచ్చారు నాకు. ఉమ్, 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 ఓకే, సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నన్ను అరెస్ట్ చేస్తారని ఎందుకు అనుకుంటాను సార్, నేను తప్పు చేయనప్పుడు ఉమ్, 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 అనుకు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఉమ్. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. ఎందుకు arrest చేశారు మరి? టెస్టులు తీస్తామండి మేడం, టెస్టులకు తీసుకెళ్తాము అని అన్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఏంటి అది ఇదని అడిగారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? నేను తీసుకోలేదు. మీరు తీసుకోకపోవచ్చు, కానీ ఎవరైనా కలిపేసి ఉండొచ్చు కదా, ఉమ్, తెలియకుండా. తెలియకుండా చేసి ఉండొచ్చు కదా, ఇంత పెద్ద పార్టీలు ఇంత దొరికిందంటే ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అన్నారు. నేను ఒక్కసారి ఇట్లా ఆలోచించి, లేదు సార్, వాళ్ళందరూ నా సొంత తమ్ముళ్ళలాగా నన్ను చాలా బాగా చూసుకుంటారు, కేర్గా చూసుకుంటారు, వాళ్ళు ఎవ్వరు కలిపి ఉండరు, నేను తీసుకోలేదు. సరే మేడం, మేము టెస్టులు చేపిస్తాం. ఓకే రండి. వెళ్ళాను నేను టెస్ట్లకి వాళ్ళతో పాటు. వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ముందే చెప్పాను, అంటే నాకు కడుపు మండిపోతుంది సార్, ఆ కోపంలో నా బాధ, నా ఆవేదనతో నేను చెప్పాను, ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నా టెస్ట్లే లేవు, మీరు ఎలా అప్పుడే పాజిటివ్ వచ్చిందని వేసేస్తున్నారు, ఇదిగో ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో హాస్పిటల్, ఇదిగో పోలీసులు ఇప్పుడే టెస్టులు తీస్తున్నారు, ఈ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, మీరెందుకు నా మీద ఇలా చేస్తున్నారు అని అరిస్తే, ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, అరుస్తున్న హేమ అని వేశారు సార్. అంటే జనాల్ని, అరే హేమ చెప్తుంది కదా ఇప్పుడే టెస్టులు తీస్తున్నారని, అప్పుడు తీసుండుంటే గనక ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీస్తున్నారు, అప్పుడు టెస్టులు ఉంటే ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అని ఒక్కడికి కూడా అనిపించలేదు సార్. మేము న్యూస్ వేసేసాం, ఇది డ్రగ్స్ తీసుకుంది పార్టీలో ఉందని, అది కన్ఫర్మ్ చేసేయాలి, అది నిజం చేయాలి, అది ఒక్కటే కనిపించింది సార్ నాకు. నేను చెప్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ ముందు వెళ్ళలేదంది, తర్వాత వెళ్ళాననింది. ఇప్పుడు నేను వెళ్ళాను, వచ్చేసాను, వచ్చిన విషయమే కదా నేను చెప్తాను. నేను చేసిన తప్ప అదే సార్, నేను వెళ్ళాను కానీ నేను వచ్చేసాను అక్కడి నుంచి, నేను లేను అని చెప్పాల్సింది. మీరు వేయకండి, ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్తున్నానండి. అప్పుడు కూడా ఫేక్ న్యూస్లు వేయకండి అని హాస్పిటల్లో చెప్పారు. ఫేక్ న్యూస్లు వేయకండి అంటే నేను మాట్లాడింది తీసేసి సార్, ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొక్కాయిస్తున్న హేమ అంటే జనాలు చూసింది, అదిగో పులి, అదిగో పులి, అదిగో పులి అంటే మనకి చీకట్లో కూడా అక్కడెక్కడ దెయ్యంలా కనపడుతుంది, మనకి ఆ చెట్టు కూడా దీనిలానే కనపడుతుంది కదా. తప్పు చేస్తే బాధ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, తప్పు చేయనప్పుడు కోపం వస్తుంది కదా. ఆ ఉక్రోషం అంటే దాన్ని కూడా బూతు చేశారు సార్. ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే, ఆన్లైన్ లైవ్ లో పోస్ట్ చేస్తే, ఇది ఎప్పుడుదో వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తుందని మాట్లాడారు సార్.